ఈ రోజే టిడ్కో ఇళ్ళు అయితే పంపిణీ చేయబోతున్నారు. అవును. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ళు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. ఉచితంగానే లబ్ధిదారులకైతే అందజేస్తున్నారు. టిడ్కో గృహప్రవేశాలు ఉచితంగానే లబ్ధిదారులకు అందజేత. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడం సమీపంలో నిర్మాణం పూర్తయిన 1056 టిడ్కో గృహాలను ఈరోజు ఉప ముఖ్యమంత్రి పీడిత రాజన్న ద్వారా మంత్రి బొత్స సత్యనారాయణ లబ్ధిదారులకు అప్పగించనున్నారు. 2000లో రాజన్న ద్వారా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఇక్కడి ప్రజల నివాస అవసరాల కోసం గుమ్మడం సమీపంలో కొత్త స్థలాన్ని గుర్తించారు. కొంత స్థలాన్ని టీడీపీ హయాంలో పునాదుల స్థాయి కంటే తక్కువగానే నిర్మాణాలు చేపట్టి వదిలేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత సీఎం జగన్ గారు వీటిని అయితే పూర్తి చేశారన్నమాట. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఒక చదరపు అడుగుకు స్లాబ్కు 2200 చొప్పున టెండర్లు పిలవటం గమనార్హం. ఈ ప్రాజెక్టు మొత్తం 80 కోట్లు అయింది. ఇంటి నిర్మాణానికి 6 లక్షలు పట్టిందనమాట. స్థలం 60,000 విలువ చేసే రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా ఉచితంగానే జరిపిస్తూ మొత్తంగా 12 లక్షలు విలువ గల ఇంటిని లబ్ధిదారులకు రూపాయికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే అందిస్తుంది. గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలను కూడా కల్పించింది. సో ఈ విధంగా సాలూరులో 1056 గృహాలను టిడ్కో గృహాలను ఈ రోజైతే పంపిణీ చేస్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్